అయ్యగారి సంపూర్ణమైనటువంటి వాతావరణంతో మనందరినీ బలపరుచుకుంటారు. గ్లాస్ అంతా నిండిన తర్వాత నీళ్ళు పోస్తే నేను అనుకుంటాను మీరందరూ నిండిన గ్లాసు లాగా ఉన్నారు. మీకు ఎంత పోసినా కానీ ఎంచిపోతాయని నేను అనుకుంటున్నాను. అనుకున్న వారంతా గట్టిగా స్తోత్రం చెల్లిద్దాం. అందుకు మీ సహకారం కూడా చాలా మోహంగా ఉన్నది. I think so many are hungry and also angry. ఇంకా షుగర్ ఉన్న వాళ్ళకి ఎక్కువ ఉంటుంది అన్నమాట. అందరికి బస్తాలు ఉన్నది ట్రాన్స్ఫర్ పేమెంట్ చేస్తారు. ఇంకా తొందరగా వారికి తినాలనిపిస్తుంది. దేవుని స్తోత్రం. కనుక మందిరంలో రాయబడ్డది, క్లుప్తంగా మాట్లాడువారు కన్నీళ్ళు వారు రెండవసారి పిలువబడుతుంది. ఈ సంగతి ఏమో కానీ నేను మాత్రం రెండోసారి పిలువబడాలని కోరుకుంటున్నాను. అంటే నేను మీ మధ్యలో క్లుప్తంగా మాట్లాడాలని ఇష్టపడుతూ ఉన్నాను. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పత్రికలు పంచుతున్నారు. పాస్టర్ గద్వాల సోలమన్ అయ్య గారు ఎక్కడెక్కడ సేవ చేశారో, ఎక్కడెక్కడ మందిరాలు కట్టారో, ప్రతిష్ఠించారో ఆ డీటెయిల్స్ అన్ని కూడా పంచుతున్నటువంటి కరపత్రికలలో ఉన్నాయి. అందుకే స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చాలా సంతోషం. సొలొమోను ఎప్పుడు మందిరం కట్టాడు? లేత వయసులో కట్టాడు. ఎప్పుడు కట్టాడు? గట్టిగా చెప్పండి, అవునా కాదా? ఇది మాట్లాడండి, అవునా కాదా? బీమారు బ్రదర్ స్తోత్రం. తర్వాత చదువుకుందిలే, మీ దగ్గరే ఉన్నది కదా. ఆ పేపర్ని ఫోల్డ్ చేసి బైబిల్లో పెట్టుకోండి ప్లీజ్. నేను చెప్పేసిన కదా అందులో సారాంశం అంతా. సొలొమోను ఎప్పుడు మందిరం కట్టాడు? యవ్వన ప్రాయంలో కట్టాడు. మరి మన సొలొమోను అయ్యగారు ఎప్పుడు కడుతున్నాడు? నిండు వృద్ధాప్యములో కూడా కడుతూ ఉన్నాడు. అంటే అయ్యగారు ఇప్పుడు ఆత్మీయంగా అయితే మంచి యవ్వనంలో ఉన్నాడు. స్తోత్రం కలుగును గాక. వారి తపన వారి సంవత్సరం క్రితమే చెప్పారు, అయ్యా గోపాలపురంలో మందిరం కట్టుచూ ఉన్నాము, ప్రార్థన చేయండి అని చెప్పి. దేవునామం స్తోత్రం కలుగును గాక. చక్కని మందిరాన్ని నిర్మించడంలో మరి దైవజనులను, అలాగే హనుమకొండ ఐపీసీ సంఘముల పెద్దలను దేవుని స్తోత్రాలు కలుగును గాక. ఇంకా అనేకులను దేవుడు బలముగా వాడుకున్నందుకు స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మా నిజామాబాద్ ఏరియాలో కూడా దేవుని స్తోత్రాలు. మేము ప్రతి సంవత్సరం ఒక మందిరము కట్టడానికి, నేను వెళ్ళినటువంటి ఈ కాలంలో దాదాపు 36 సంవత్సరాల్లో ఇప్పటికీ దాదాపు 10 స్థలాలు ఐపీసీ పక్షంగా కొని రిజిస్ట్రేషన్ చేయడానికి, ఐపీసీ కొరకు 10 మందిరాలు కట్టడానికి దాదాపు దేవుడు మరి కృపించినందుకు స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏపీ ఐపీసీ వారి మధ్యలో ఒక వెబ్సైట్ విడుదల చేశారు. అందులో మరి ఉభయ రాష్ట్రాలు ఉన్నటువంటి ఐపీసీ పరిచర్యల గురించి, ఏరియాల పరిచర్యల గురించి వ్రాశారు. ఆ చరిత్ర అంతా దేవుని స్తోత్రాలు. నిజామాబాద్ గురించి కూడా రాస్తూ దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రతి సంవత్సరము మా ఏరియా నుంచి సేవకులను తరఫేదు పంపటం, ట్రైనింగ్కి పంపటం, ప్రతి సంవత్సరం కూడా మందిరాలు కట్టడం, మరి దేవుడు ఆ విధంగా మాకు సహాయం చేసి ఉన్నాడు. దేవుని స్తోత్రాలు. ఎందుకో రాశాను, పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. రాబోయే దినాల్లో తెలంగాణ రాష్ట్రంలో 100 మందిరాలు కట్టకు దేవుడు కృపించును గాకని రాయబడ్డాది. స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు మందిరాలు కట్టే ప్రాజెక్ట్ ఏదైనా వస్తే బాగుండని ప్రార్థన చేయండి. 100 మందిరాలు కట్టబడును గాక.
ఎంతో మంది హౌస్ చర్చెస్ మరి కలిగి ఉన్నటువంటి సేవకులు వారు కూడా భారంతో సేవ చేస్తున్నారు. నిశ్చయముగా మన తెలంగాణ రాష్ట్ర ఐపీసీ పరిచర్యలు చాలా మంది వచ్చి దీవిస్తూ ఉన్నారు. ఆ దీవెన నెరవేర్చబడును గాక. అంటే 250 మంది ఉన్న ఐపీసీ తెలంగాణ రాష్ట్ర ఈ సేవకులు సంఘాలు అవి 500 కావాలని దీవిస్తూ ఉన్నారు. ఆ దీవెన మనం అనుభవించుదుము గాక. హల్లెలూయా. దేవుని స్తోత్రం. 147వ కీర్తన